అది ఒక ఋషి ఉంటాడు. అతను ఏదో వస్త్రాలు ఆరబెడుతూ ఉంటే తను ఉతికినవి ఎలుక కొట్టేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని రక్షించడానికి కోసం అనేక విధాలు ఆలోచించి చివరికి ఒక ఉపాయం కనుక్కుంటాడు. ఒక పిల్లిని పెంచుతాడు. ఆ పిల్లి మ్యావ్ అనగానే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఎలుకలన్నీ పారిపోయే భయానికి. ఆ విధంగా మొత్తానికి తన బట్టలను రక్షించుకోగలిగాడు, సంతోషపడ్డాడు. మరి రోజు ఆ పిల్లికి ఆహారం పాలు పోయాలి కదండి, ఎక్కడి నుంచి పోస్తాడు ఆయన? నెమ్మదిగా ఏం చేశాడు, ఒక పశువుని తీసుకొచ్చి దాని పాలని రోజు పోయడము. కాబట్టి క్రమంగా తన తపస్సు నెమ్మదిగా కొంతకాలాన్ని దీనికి వెచ్చించాల్సి వచ్చింది. ఏది? ఆ పశువు సంరక్షణకి. తపస్సు భంగం అవుతున్నది, ఇది లాభం లేదనుకున్నాడు. సరే ఇలా కాదు, దీనికి ఎవరన్నా మనిషిని పెట్టాలని ఒక స్త్రీని పట్టుకొస్తాడు, ఎక్కడి నుంచో పట్టుకొచ్చి ఆవిడ్ని పెట్టి మొత్తానికి ఆ సమస్యను అలా పరిష్కరిస్తాడనమాట. అంటే పాలు వీతకడం, ఆ పిల్లిని పెంచడం, ఆ పిల్లి మ్యామ్యావ్ అని తిరుగుతూ ఉంటే ఆశ్రమంలో తన బట్టలను కాపాడుకుంటాడు. ఇది బాగానే ఉంది కొంతకాలం. తర్వాత ఆమెను చూసి పాప ఈయనకి వ్యామోహం కలుగుతుంది. ఒంటరిగా ఉండేవాడు ఇంతకాలం, వ్యామోహం కలిగి చివరికి ఆమెతో సంసారం చేస్తాడు. సంసారం చేయగానే మరి పిల్లలు, సంతానం కలుగుతారు. సంతానం కలగానే ఇంకా వాళ్ళ పోషణ, దానికి కావాల్సినవి ఇవన్నీ చూసుకుంటూ ఉంటాడు. ఇలాగ మొత్తానికి ఎక్కడో ఏకాంతలో హాయిగా తపస్సు చేసుకుంటూ ప్రశాంత జీవితం చివరికి పతనం అయిపోయి, అంటే పతనం అంటే ఒక విధంగా ఆయన దృష్టిలో చూస్తే మనం పతనమే కదండి. తపస్సు చేసుకుని ఆయన తపస్సు చేసి సంపాదించినటువంటి అంతా కూడా తపో సంపద అంతా కూడా ఇలా ఖర్చు అయిపోయి చివరికి సంసారంలో పడిపోయి ఆ సంసారంలో కొట్టుమిట్టాడుతూ అప్పుడు తలుస్తాడు ఒక చోట కూర్చొని ఏకాంతంగా, ఎంత తప్పు చేశాను. కౌపీన రక్షణార్థం, కౌపీనం అంటే చిన్న వస్త్రం అనమాట, దాని రక్షణ కోసము ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాను అని ఆలోచిస్తాడు. ఆ విధంగా మనం కూడా అలాగే సంసారంలో పడిపోతామండి. ఆ తర్వాత నెమ్మదిగా సన్యాసం అయిపోవాలని అనుకుంటాము. కానీ ఈ సంసార ఆకర్షణలే బలీయమైనది అనమాట. సన్యాసం అనేది ఒక వయసు తీసుకోవచ్చు. ఈ సంసారం అనుభవించిన తర్వాత అక్కడికి పోవడం కష్టం. ఎందుకంటే అక్కడ ఉండలేము మనం. ఇక్కడ సుఖాలు అనుభవించి కొంత కష్టం ఉన్నా కూడా ఈ సుఖాలు అనుభవించి అక్కడ ఏం దొరకదు కదండి. అంతా స్వయంగా సంపాదించుకోవాలి, తినాలి, చేసుకోవాలి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అది కష్టం అన్నమాట. ఇద్దరు పోతే వరాలేదు, కానీ రారు మనతో పాటు. కాబట్టి ఈ విధంగా ఆ మహర్షి కూడా పాపం చాలా దుఃఖిస్తూ ఇలా అనుకుంటాడు. ఏమనుకుంటాడు? సమే సమాధి జలవాసమిత్ర మత్స్యస్య సంగా సహసైవ నష్ట పరిగ్రహ సంగకృతో మమ అయం పరిగ్రహోత్తాచ మమ అతిలిప్సా దుఃఖం యదైవైక శరీర జన్మ శతాబ్ద సంఖ్యం తదిదం ప్రసూతం పరిగ్రహేణ క్షితిప ఆత్మజానాం సుతైరనేకైర్ బహుళీకృతం తత్. ఒక్క కొడుకుతోనే దుఃఖం. వీళ్ళు ఏకంగా పెట్టారు. ఆయనే అనుకుంటున్నాడు, మనం అనుకున్నది ఆయన అనుకుంటున్నాడు. ఇప్పుడు 150 మంది పుట్టారు. రాజకన్యను పరిణయం వల్ల ఎక్కువ మంది కొడుకులతో అది మరీ అధికమైంది. పరిగ్రహేణ క్షితిప ఆత్మజానాం అంటే ఏమిటి? కన్యలను, రాజకన్యలను పరిణయమాడడం వల్ల ఎక్కువ మంది కొడుకులతో అది మరీ అధికమైంది. సుతైర్ అనేకై బహుళీకృతం తత్. ఏమిటి? దుఃఖం అనేది. ఒక్క కొడుకుతోనే దుఃఖము. వీళ్ళు ఏకంగా 150 మంది పుట్టారు. రాజకన్యలను పరిణయమాడటం వల్ల ఎక్కువ మంది కొడుకులతో అది మరీ అధికమైంది. సుతాత్మజై తనయైచ భూయో, అంతేకాదు మనములతో సుత ఆత్మజై తనయైచ భూయో భూయచ్చ తేషాంచ పరిగ్రహేణ, అంతేకాదు మళ్ళా వారి యొక్క వివాహాలు. పరిగ్రహం అంటే వివాహం. మళ్ళీ వాళ్ళ వివాహాలతో సంసారం విస్తరిస్తుంది. అత్యతి దుఃఖహేతు. ఈ విధంగా మిక్కిలి దుఃఖ కారణం. పరిగ్రహో వై మమతా నిధానం. మమకారానికి మారు పేరే పరిగ్రహం. అంటే వివాహం చేసుకునేది మమతకు మారు పేరు అనమాట. కాబట్టి నా కొడుకులు, వారి పుత్రులు, వారికి బిడ్డలు, వారికి ఇళ్ళాళ్ళు, వారికి భార్యలు, వారికి పత్నులు, ఇట్లా వరుసగా స్త్రీలు తెచ్చుకుంటూ ఉంటే సంతానం పెరుగుతూ ఉంటుంటుంది. సుతాత్మజై పెరుగుతూ ఉంటుంది. సంసారం వృద్ధి చెందుతుంది. మమత కూడా ఇంతలుగా పొడవు అవుతూనే ఉంటుంది. దీని ఫలితం ఏమిటి? మిక్కిలి దుఃఖాలు కారణం కావడమే. కనుక పరిగ్రహం అంటే పెళ్లి చేసుకోవడం మమతల పాతర వంటిది. నిధానం అంటే పాతర అన్నమాట. నిధానం అంటే ఉంచడానికి ఉపయోగించేది పాతర.
క్షీర్ణం తపోయత్తు, అంతేకాదు నీళ్ళలో ఉండి ఎంతో కాలం తపస్సు చేశాను. వీటి పెరుగుదల సమృద్ధి తస్య తపస్సు అంతరాయం విఘ్నము ఉషిత అంటే మోసం చేయబడినాను అర్థం. క్షీర్ణం తపోయత్తు జలాత్రయేణ తస్య అర్థిరేష తపసో అంతరాయ. నీళ్ళలో ఉండి ఎంతో కాలం తపస్సు చేశాను, అదంతా భగ్నమైపోయింది. తస్య అర్థి ఏష, ఆ తపస్సుకు తగిన ఫలితంగా ఈ అంతరాయం ఏర్పడింది. తపోసో అంతరాయ మత్స్యస్య సంగాత్ అభవచ్చ యోమే. మత్స్యస్య సంగాత్ అంటే చేపతో ఉండే సాంగత్యం వల్ల నాకు ఈ సుతాదులపై అనురాగం ఏర్పడింది. సంగాత్ యోమే సుతాది రాగం ముషితో అస్మి తేన. అది ముషిత అంటే ఏమిటంటే పూర్తిగా కొల్లగొట్టడం, మోసం చేయడం అనమాట ముషిత అంటే. కాబట్టి మోసం చేయబడినా అనమాట. దేనివల్ల? ఈ నేను నీళ్ళలో మునిగి ఉండి దుష్కరమైన తపస్సు చేసినాను, దానివల్ల కలిగిన సమృద్ధి ఇదిగో ఈ విధమైన అంతరాయములకు కారణం అయ్యింది. అది చేపల రేణి సంగముతో జరిగింది. అదే బిడ్డలు మొదలైన వారి మీద రాగంగా ప్రేమ వ్యామోహం పరిణమించింది. అయ్యో, ఈ సంఘదోషం వల్ల నా తపస్సంపద అంతా దోచుకోబడింది, నేను మోసపోయినాను. చీర్ణం తపోయత్తు జలాత్రియేణ తస్యత్తిరేష తపసో అంతరాయ మత్స్యస్య సంగాద్ అభవచ్చయో మే సుతాది రాగో ముచితో అత్వితేన. నిస్సంగత ముక్తిపదం యతీనాం సంగాదశేషా ప్రభవంతి దోషా. ఇప్పుడు అనుకుంటున్నాడు అంతా అయిపోయింది పాపం. ఇప్పుడు అనుకుంటున్నాడు ఏమిటి, యతులకు ఏ విధమైన సంఘం లేకుండా ఉండడమే. సంఘం అంటే సంపర్కం అనే అర్థం, సంపర్కం అన్నమాట. అన్నిటికీ మూల కారణం అదేనండి. మూల కారణం ఈ సంఘం ఏంటి, అదే భజగోవిందంలో చెప్తారనమాట. నిస్సంగత్వంగా ఉండాలి, అప్పుడే నిశ్చల తత్వం వస్తుంది. నిశ్చల తత్వం ఉంటే నిర్మల తత్వం ఏర్పడుతుంది. అంటే ఏమిటి, ఎప్పుడు కూడా మనం ఎక్కువ సాంగత్యం అంటే ఎక్కువ ఆలోచన, వాడితో ఎక్కువ స్నేహం, దేంతోనైనా సరే, ఒక మనుషులతో అనే కాదండి, ఒక వస్తువు పైన కూడా మనం ఎక్కువ సాంగత్యం ఏర్పరచుకోవాలి, ఎక్కువ మమకాన్ని ఏర్పరచుకోకూడదు. అది ఏర్పరచుకున్నప్పుడు మనకి దాని వలన కలిగేటువంటి బాధలుగా ఎక్కువ ఉంటుంది. కొంతమంది ఉంటారు, ఏ చిన్న వస్తువు అయినా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. దురదృష్టవశాత్తు ఎవరో పక్కింటి వాళ్ళు ఎదుటి వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు చెయ్యి జారి పడిపోతుంది. ఇక మీరు వర్ణనాతీతం, వాళ్ళ బాధ వర్ణనాతీతం అనమాట. అటువంటిది ఉంటుంది. మన ఇంట్లో పెంచుకున్నటువంటి పెట్ అంటాం. పెట్ అంటే ఏమిటి, మనం ఇంట్లో పెంచుకున్నటువంటి జంతువులు అనమాట. ప్రేమగా చూసుకుంటూ ఉంటాం. దురదృష్టవశాత్తు వాటికి అనారోగ్యం ఏర్పడినా తల్లడిల్లి పోతుంటాం, పిల్లల కంటే ఎక్కువ. అంతేకాదు, ఇంకా అవి మరణించింది అనుకోండి, ఈ మధ్యకాలంలో కొత్త ట్రెండ్ చూసాండి, చాలా ఇండ్లలో ఈ కుక్కలను పెంచుకుంటున్నారు. అంటే మన ప్రవచకులు చాలా మంది గరికపాటి గారు వాళ్ళని చెప్తుంటారు, అంటే ఎంత ప్రేమగా చూస్తున్నాం అని. వాకిట్లో ఉండవలసిన కుక్కలు ఇంట్లోకి వస్తున్నాయి, ఇంట్లో ఉండవలసిన మనుషులు బయటికి పోతున్నారు. విదేశాల్లో ఉన్న కుక్కల్ని మనం తెచ్చుకుంటాం, మన పిల్లలు విదేశాలు. ఈ విధంగా ఆయన చాలా చమత్కారంగా చెప్తుంటారు. ఈ క్రమంలో చాలా మంది అంటుంటారు, మావాడండి మావాడని అంటారు. మా బంధువులు ఒక ఆమె అలాగే చెప్తుండింది, చాలాసేపు విన్నాను. నాకు తెలిసి ఆమె కొడుకులు లేరు, కూతుర్లే అనమాట. ఏంటబ్బా ఉన్నటువంటి మావాడు అక్కడ కూర్చుంటాడు, ఇక్కడ కూర్చుంటాడు, వాడు నేను లేకపోతే ఉండలేనండి, అసలు ఒక అర్ధ క్షణం కూడా ఉండలేడు నన్ను విడిచిపెట్టి, ఇలా చెప్పుకుంటూ పోయింది అనమాట. తర్వాత ఏదో ఒక్క మాట అనింది అనమాట, నేను ఆహారం వెయ్యాలండి అనింది. అప్పుడు అర్థమైంది, ఓహో అది కూడా నేనే ఆహారం ఇవ్వాలండి అని ఉంటే అప్పుడు ఇంకా తెలిసేది కాదేమో. నేనే ఆహారం వెయ్యాలండి అన్న, అది మాత్రం అక్కడ వెయ్యాలన్న పదం ఉపయోగించినప్పుడు నాకు అర్థమైంది, ఇది మనిషి కాదు, కొడుకు కాదు, వేరేదో జంతువు గురించి చెప్తుందని చెప్పి. తర్వాత నెమ్మదిగా కాలక్రమంగా తెలిసింది, వాళ్ళ ఇంట్లో కుక్కను పెంచుకుంటున్నారు, దానికి ఒక బెడ్, దానికి ఒక రూము, అన్నీ చాలా రాజభోగాలు అనుభవిస్తుంది అనమాట ఆ ఇంట్లో. ఎందుకంటే అమ్మాయిలు పెళ్లి చేసి పంపించేశారు, ఇంకా తోడు అదే అనమాట. ఈ విధంగా అంటే దేనిపైన మనకు ఎక్కువ మమకారం ఏర్పడింది అనుకోండి, చాలా ఇబ్బంది అనమాట. అదే ఇక్కడ చెప్పబడింది, యతులకు ఏ విధమైన సంఘం లేకుండా ఉండడమే ముక్తి మార్గం. సంఘాత్ అశేషా ప్రభవంతి దోషా. ఈ మధ్యకాలంలో చదివాను, ఈ విధంగా ఒక కుక్క చనిపోతే అది తట్టుకోలేకుండా ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఆ పాప 10-15 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది, ఆ అమ్మాయి చనిపోయింది. అంటే అంత ప్రేమ అనమాట ఆ కుక్క పైన. కాబట్టి తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి, పిల్లలు పెంచేటప్పుడు వాళ్ళు ఎక్కువ మమకారాలు ఏర్పరచుకోకుండా చూస్తూ ఉండాలి. మనతో కూడా అలాగే ఉండాలని, అంటే కొంత వాళ్ళకి అలవాటు చేయాలన్నమాట, విడిగా ఉండడం కానీ, లేకుంటే ఇబ్బంది పడిపోతారు. ఎప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఉండవలసి వస్తే చాలా ఇబ్బంది పడతారు, మనము పడతాం, వాళ్ళు పడతాం. సరే, ఆరూఢ యోగో అవి నిపాత్యతే యథ. ఆ తర్వాత సంబంధాలు పెట్టుకోవడం వల్లనే సకల దోషాలు కలుగుతాయి. సంఘాద్ అతేచా ప్రభవంతి దోషాహ. సంఘం వల్ల పూర్ణయోగి అయినా అధపతితైపోతాడు.
ఆరూఢ యోగో అపి నిపాత్యతే అధః సంగేన యోగి కిముతాల్ప సిద్ధి. బాగా స్వల్ప సిద్ధి, బాగా సిద్ధి సంపాదించిన వాడు కూడా సంఘం వల్ల పూర్ణ యోగి అయినా కూడా అధపతితై పోతాడనమాట. నిపాత్యతే అధః, నిపాత్యతే పడిపోతాడు ఎక్కడి కిందకి. అలాంటిది సంగేన యోగి కిం ఉత అల్పసిద్ధి, కిముత అల్పసిద్ధి అంటే ఇక అల్పసిద్ధి గలవాడు. స్వల్పసిద్ధి గల యోగిని గురించి చెప్పేది ఏముంది అంటే, ఎక్కువ సిద్ధి సాధించిన వాడు ఇలాంటి సంఘం వల్ల పడిపోతుంటాడు అధపాతానికి. మరి తక్కువ ఉన్నటువంటి వాడు ఏమిటి అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా పడిపోతాడని అన్నమాట. కాబట్టి ఈ విధంగా అహం చరిష్యామి తథా. ఆరూఢం అంటే ఏమిటి? పుట్టింది అనమాట. యోగం అంటే సమాధి, ఎవనికో వాడు ఆరూఢ యోగుడు అనమాట. కాబట్టి నిస్సంగాద్ ముక్తిపదం యతీనాం సంగాదదేశాః ప్రభవంతి దోషాః ఆరూఢ యోగో అపి నిపాత్యతే యదః సంగేన యోగి కిముత అల్పసిద్ధి అహం చరిష్యామి అని చెప్పి సంఘం వల్ల దోషాలన్నీ పుట్టుకొస్తాయని చెప్పి యతులకు అంటే ఇంద్రియ నిగ్రహం కల మునులకు అని అర్థం. యతులు అంటే ఇంద్రియ నిగ్రహం కల మునులకు, సన్యాసులకును సంఘం లేకపోవట ముక్తి పదవిని చేజిక్కుతుంది అనమాట. మనస్సమాధి అంటే ఏకాగ్రత పొందిన వానికి సంఘం పతనానికి హేతు అవుతుంది. అదే కొద్దిపాటిగానే ఏకాగ్రత సాధించిన వానికి కలిగే నష్టం చెప్పడానికి వీలవుతుందా? సర్వస్య దాతారం అచింత్య. కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇంకా అహం చరిష్యామి తథా. తథా ఆత్మనో అర్థే పరిగ్రహ గ్రాహ గృహీత బుద్ధి. పరిగ్రహ, గ్రాహ అంటే ఏమిటి? మొసలి. పరిగ్రహ గ్రాహం అంటే, పరిగ్రహం అనేటువంటి గ్రాహం అంటే భార్యను స్వీకరించడం అనేటి మొసలి నా బుద్ధిని గట్టిగా పట్టివేసింది. పరిగ్రహ గ్రాహ గృహీత బుద్ధి. గృహీత అంటే పట్టుకున్నది. ఏమిటి? మొసలి. ఏం మొసలి? పరిగ్రహం అనే మొసలి అంటే భార్యను స్వీకరించడం అనే మొసలి నా బుద్ధిని గట్టిగా పట్టే. మనకి కరావలంబ స్తోత్రం ఉందండి, ఇలా చాలామంది తెలిసే ఉంటుంది. దాంట్లో వస్తుంది అనమాట. అంటే ఈ సంసారం అనేటువంటిది ఎటువంటిది అంటే మొసలి అన్నమాట. నీళ్ళలో ఉన్నటువంటి మొసలి. ఇంకా భార్యా పిల్లలు ఏమిటి అవన్నీ కూడా వస్తాయి. కరావలంబస్తు అది పూర్తిగా చదివానంటే మీకు చాలామంది బాధపడతారు, ఇట్లాగా రాయబడింది అని. అంటే సంసారం నుంచి ఇట్లాగా రాయబడింది అని చెప్పి. కరావలంబం మమదేహి కరావలంబం. అవలంబం అంటే ఏమిటి? నన్ను రక్షించు నాయన, ఈ సంసారం అనేటువంటి సాగరంలో నుంచి నన్ను రక్షించు. నేను ఇక్కడ పడి కొట్టుమిట్టాడుతున్నాను. పిల్లలు, భార్య అనేటువంటి మొసలు నన్ను పట్టుకొని సంసార కూపం అతి ఘోర మగాధ మూలం సంప్రాప్య దుఃఖ సకలే అని వస్తుంది. అది అంటే నేను పూర్తిగా చెప్తే బాధపడతాను. సంసారం ఇలాంటిదా అని అనుకుంటారని చెప్పలేదు. మొత్తానికి తాత్పర్యం మీరు అన్నదే కరెక్టే అనమాట. ఆ విధంగా ఇతను కూడా బాధపడుతున్నాడు. పాపం నా బుద్ధిని గట్టిగా పట్టివేసింది, నేను మళ్ళీ అన్ని దోషాలు పోగొట్టుకునేలా యథాహి భూయ పరిహీన దోషో. పరిహీన దోషో అంటే ఏమిటి? మళ్ళా పోగొట్టుకునేలా అన్ని దోషాలు. జనస్య దుఃఖైర్ భవితాన్ అదుఃఖి. స్వజనులు పొందే దుఃఖాలు నేను దుఃఖపడకుండా ఇక పరమాత్మ కోసం మాత్రమే చర్చిస్తాను. చూడండి చివరికి ఏమంటున్నాడు? స్వజనులు పొందే దుఃఖాలకు నేను దుఃఖపడకుండా. జనస్య దుఃఖైర్ భవితాన్ అదుఃఖి. అది ముఖ్యంగా అండి మనకి. మన పిల్లలు ఎవరైనా దుఃఖిస్తూ ఉంటే మనం దుఃఖపడకుండా ఉండగలిగితే అదే సాంగత్య నుంచి విముక్తులైనట్లే అనమాట. కానీ అది అవ్వదు మనకి. వాళ్ళు దుఃఖపడకుండా కూడా వాళ్ళు ఎక్కడో ఉన్నారు అనుకోండి, ప్రతి క్షణం వాళ్ళ గురించి ఆలోచిస్తుంటాం. మనం ఏదో సుఖంగా ఉన్నాం ఇక్కడ, వాళ్ళు ఎలా ఉన్నారో ఏమిటో, ఏదో కష్టాల్లో ఉన్నారో ఏమిటో, ఇలా ఆలోచిస్తూనే ఉంటాం 24 గంటలు అనమాట. మరీ దూరంగా ఉండే వాళ్ళ గురించి. కాస్త దగ్గరగా ఉంటే కనీసం పోయి చూసి వస్తూ ఉంటాం కాబట్టి పర్వాలేదు. కాబట్టి ఎప్పుడైతే స్వజనులు పొందే దుఃఖాలకు నేను దుఃఖపడకుండా ఇక పరమాత్మ కోసం మాత్రమే చర్చిస్తాను. యథాహి భూయ పరిహీన దోషో జనస్య దుఃఖై భవితాన దుఃఖి అహం చరిష్యామి తదా ఆత్మనార్థే. అదే అనమాట, అహం చరిష్యామి. అహం అంటే నేను, ఇంకా పరమాత్మ కోసం మాత్రమే చరిస్తాను అంటే జీవిస్తాను. ఇప్పుడు నేను పరిగ్రహము, భార్య అనే మొసలి చేత పట్టుబడిన బుద్ధిని కలిగిన వాడైనప్పటికీ జనస్య అంటే పరిజనం యొక్క దుఃఖై కష్టములతో దుఃఖం గలవాడను ఎట్లా కాకుండా ఉంటానో ఆ విధముగా మున్ముందు నడుచుకుంటాను. ప్రస్తుతం నేను ఈ భార్యాసుతాది మోహంలో పడి మొసలి నోటికి చిక్కిన వాళ్ళైనాను. ఇక ముందు నేను నా కోసము ఆత్మనో అర్థే నా ఆత్మ ఉజ్జీవనం కొరకు, శరీర భోగముల కొరకు కాకుండా సన్మార్గంలో ప్రవర్తిస్తాను. నా దోషాలన్నిటినీ కడుగుకుంటాను. మళ్ళీ ఇటువంటి దుఃఖాలను పొందే వాణ్ణి కాబోను. నా పరిజనం వల్ల కలగబోయే దుఃఖాలతో దుఃఖజనానుడను కాను. అంటే పరిజనం అంటే బలగం అన్నమాట.
ఇలా ఆయన ఆలోచిస్తూ సర్వస్య దాతారం అచింత్య రూపం అనోహ అనీయాంసం అతి ప్రమాణం. సర్వ విశ్వానికి సృష్టికర్త, అచింత్య స్వరూపుడు, అణువు కన్నా అనుస్వరూపుడు, అనోహో అనీయాంసం అతి ప్రమాణం, అంతేకాదు అలాగే అన్నిటికన్నా మహాస్వరూపుడు, అతి ప్రమాణం. సీత అసితం, తెల్లగా సత్వగుణంతోనూ నల్లగా తమో గుణంతోనూ, సీత అసితం చ. ఈశ్వరం ఈశ్వరాణం, రజోగుణంతోనూ ఉండేవాడు. ఈశ్వరులు అని వ్యవహరించబడే వారికే ఈశ్వర ఈశ్వరాణం, వ్యవహరించబడే వారికే ఈశ్వరుడైనటువంటి ఆ మహావిష్ణువు తపస్సు ఆరాధిస్తాను. ఆరాధయిష్యే తపసైవ విష్ణుం. అతి ప్రమాణం అంటే, ప్రమాణం అంటే కొలత, యథార్థమైన జ్ఞానాన్ని అందించేది. దానికి అందకుండా మించిపోయిన వాడు మహానుభావుల కన్నా మహాయసుడు. ప్రమాణం జ్ఞాపకమును తెలియవరిచేదాన్ని అతిక్రమించి ఉండేది. స్వయం ప్రకాశమైనందువలనైనా కావచ్చు, ఇతరుల సాయం అక్కర లేకుండా తను తాను తెలుసుకునే అది స్వయం ప్రకాశం అన్నమాట. దీపము అటువంటిది, జీవుడు పరమాత్మ అటువంటి వారు. కాబట్టి సమస్త జగత్తును పోషించి నిలిపేవాడు. ఇట్లా అని ఊహించి తెలుసుకోవడానికి, చెప్పడానికి, విచారించడానికి అందని రూపాన్ని కలిగిన వాడు. అణువు కన్నా చిన్నవాడు, జీవుడు జణువంతటి వాడు. అతని హృదయంలో ప్రవేశించి ఉండగలుగుతున్నందు అనీయుడు. ప్రత్యక్ష మొదలైన ప్రమాణముల ద్వారా తెలియబడని వాడు. సితాసితుడు, ఈశ్వరులని భావించుకునే వారిని శాసించి ఏలుకునేవాడు. ఈశ్వరేశ్వరుడు ఆయన శ్రీ మహావిష్ణువు నా అజ్ఞానాన్ని, మమతాది సంఘ దోషాలను తొలగించుకుంటకు ఆరాధిస్తాను. అందుకు తపస్సు చేస్తాను. సర్వస్య దాతారం అచింత్య రూపం అనోరణీయాంశం అప్రమాణం. సితాసితం చ ఈశ్వరాణం ఆరాధయిష్యే తపసైవ విష్ణం. తస్మిన్ అశేషౌజసి సర్వరూపిన్ అవ్యక్త విస్పష్టతనావనంతే. మమాచలం చిత్తం అపేత దోషం దదాత్తు విష్ణవు విష్ణవు అభవాయ భూయ. భూయ అంటే మళ్ళా ఎల్లప్పుడూ కూడా సమస్త శక్తిమంతుడు. తస్మిన్ అశేష ఔజసి, అశేష ఔజసి అంటే సమస్త శక్తిమంతుడు. సర్వరూపి, సర్వస్వరూపుడు. సర్వరూపిణ్ అవ్యక్త విస్పష్ట తనౌ అవనంతే. అంతేకాదు అనంతుడు అయినటువంటి మహావిష్ణువందు దోషాలని తొలగిపోయిన మమ అచలం చిత్తం అపేత దోషం. చిత్తం అపేత దోషం, అపేత అంటే దోషాలని తొలగిపోయిన నా మనస్సు చలించనిదై పునర్జన్మ లేకుండా ఉండటం కోసమై ఎల్లప్పుడు సదా అస్తు విష్ణవు అభవాయ భూయ. అభవాయ భూయ, అభవాయ అంటే పునర్జన్మ లేకుండా ఉండడం కోసమై ఎల్లప్పుడూ ఉండుగాక. కాబట్టి తస్మిన్ అశేష ఔజసి అంటే అశేష ఔజసి. ఔజస్ అంటే శక్తి అని. అశేష ఔజసి అంటే సర్వశక్తులు గలవాని యందు అవ్యక్తం అంటే ప్రధానం, విస్పష్టం మహత్వమున్నగునివి. ఎవనికి తమహ ఉపాధి వనికో అతని యందు అవ్యక్త విస్పష్ట తనువు యందు మళ్ళీ జన్మించకుండా ఉండటం కొరకు సమస్త శక్తులున్నవారు. ఈ కనిపించే సర్వమును తన రూపముగా కలవాడు అవ్యక్తం. ప్రధానమనబడే మూల ప్రకృతి, విస్పష్టం అంటే మహత్తులను శరీరముగా కలవాడైన అనంతుని యందు నా మనస్సు ఏ దోషములను లేనిదై అచలము చెదరనిది అయిన నాకు తిరిగి పుట్టగలకుండా ఉండడం కొరకు స్థిరముగా ఎల్లప్పుడూ ఉండుగాక. ఆ శ్రీ మహావిష్ణువునందే నించునుగాక, ఆయనను కటాక్షించునుగాక. సమస్త భూతాదమలాదనంతాత్ సర్వేశ్వరాద్ అన్యదాద్ అనాదిమధ్యాత్. యస్మాత్ న కించిత్ తం అహం గురూణాం. యస్మాత్ న కించిత్ తం అహం గురూణాం పరం గురుం సంశ్రయమేమి విష్ణుం. సమస్త రూపుడు, నిర్మలుడు, అనంతుడు, సర్వేశ్వరుడు, ఆది మధ్యం లేనివాడు, ఎవనికన్నా భిన్నముగా ఏ కొంచెము లేదో సమస్త గురువులకు పరమ గురువు అయిన వాడైన విష్ణువును ఆశ్రయంగా పొందుతానని సౌభరి భావించాడని పరాశరుడు మైత్రేయునితో చెప్తున్నాడు అన్నమాట. సమస్త భూతాదమలాసాని అంటే ఎవరికంటే వేరుగా ఏ కొంచెము లేదో అటువంటి వాణ్ణి ఆశ్రయం శరణుగా పొందుతున్నాను అని చెప్పి, ఇతి ఆత్మానం ఆత్మవై, ఇది ఆత్మానం ఆత్మవై ఇది ఆత్మానం ఆత్మనైవ అభిధాయ అసౌ సౌభరి అపహాయ పుత్ర గృహాసన పరిచ్ఛదాదికం అశేషం అర్ధజాతం సకల భార్య సమవేతో వనం ప్రవివేశ. తత్రాపి అనుదినం వైఖానస నిష్పాద్యం అశేషం క్రియాకలాపం నిష్పాద్య
క్షపిత సకల పాప పరిపక్వ మనోవృత్తిరాత్మన్ అగ్నిం ఆరోప్య భిక్షు అభవత్. ఈ విధంగా సౌభరి తనలో తాను ఆలోచించుకున్నవాడై ఇచ్చి ఆత్మనైవ అభిదాయ అసౌ సౌభరి అపహాయ కొడుకులను, గృహాలను, పుత్ర గృహ ఆసనాలను, పరిచ్ఛద ఆది. ఇక్కడ చూడండి, గృహాలను ఆసనాలను అంటే ఆసనాలు అంటే ఏమిటి? మనం అన్ని వదిలిపెట్టి పోవాలన్నమాట. మనం అమెరికా పోతున్నాం అనుకోండి ఉదాహరణకి, ఏం చేస్తాం? అన్ని వదిలిపెట్టి వెళ్తాం. ఆసనం అంటే ఇక్కడ సోఫాలు, బెడ్లు, గిడ్లు అన్నీ అన్నమాట. ఆ విధంగా ఈయన కూడా వీటిని అన్నింటినీ వదిలిపెట్టి ఆలోచించుకున్నాడు. గృహాలను, ఆసనాలను, పరిజనం మొన్నకు సమస్త వస్తు సామగ్రిని విడిచిపెట్టి సౌభరి అపహాయ అన్నారు. అపహాయ అంటే విడిచిపెట్టి, సౌభరి అపహాయ పుత్ర గృహాసన పరిచ్ఛదాదికం అశేషం అర్ధజాతం సకల భార్య సమవేతో వనం ప్రవేశ. విడిచిపెట్టి, కానీ భార్యలందరితో వెళ్ళాడండి ఆయన. భార్యని విడిచిపెట్టలేదు. ఈ వస్తువులు వీటిని మాత్రం విడిచిపెట్టాడు. సమస్త వస్తు సామగ్రిని విడిచిపెట్టి భార్యలందరితో కలిసి అడవిలో ప్రవేశించాడు. తత్రాపి అనుదినం వైఖానస, అక్కడ కూడా ప్రతిదినం వైఖానసులు ఆచరించే సమస్త ప్రక్రియలను ఆచరించాడు. వైఖానస నిష్పాద్యం అశేషం క్రియాకలాపం నిష్పాద్య క్షపిత. ఆ తర్వాత ఏమైంది? ఆయన సమస్త పాపాలను క్షపిత నాశనం చేసుకున్నాడు. నిష్పాద్య క్షపిత సకల పాప బిమ్మట పరిపక్వం మనోవర్తనం కలిగిన వాడయ్యాడు. పరిపక్వ మనోవృత్తి ఆత్మని అగ్ని ఆరోప్య భిక్షుడు అభవత్. తన యందు అగ్నులను ఆరోపించు అంటే సన్యాసం స్వీకరించి సన్యాసి అయ్యాడు. భగవత్యాసధ్య అఖిలం, భగవంతునిపై ఆసక్తి నిలిపి అఖిలం కర్మకలాపం, సంపూర్ణంగా కర్మకలాపం పరిశీలించి హిత్వా అనంతం అజమం వికారం మరణాది ధర్మం అవాప. అంతం లేనిది, పుట్టుక లేనిది, ఏ వికారం లేనిది అయినటువంటి అవాప అంటే పొంది పరం పర్వతాం అచ్యుత పదం, పరం పర్వత అచ్యుత పదం. ఆ అచ్యుత పదం అంటే నాశనం లేని స్థానాన్ని పొందాడు అనమాట. అన్నిటికంటే పరమైనది పరం పర్వతాం అచ్యుత పదం, అటువంటి అన్నిటికన్నా పరమైనది అయినటువంటి అచ్యుత పదాన్ని. ఇచేత మాందాతు దుహితృ సంబంధాది ఆఖ్యాతం. కాబట్టి ఈ విధంగా మైత్రేయ ఇదంతా మాంధాత కుమార్తెల ప్రసక్తి వచ్చినందువల్ల నీకు ఏతత్ మాంధాతు దుహితృ సంబంధాత్ ఆఖ్యాతం అంటే చెప్పబడినది. యశ్చయేతత్ సౌభరి చరితం అనుస్మరతి, ఎవరైతే యశ్చయేతత్ సౌభరి చరితం అనుస్మరతి, ఎవరైతే ఈ సౌభరి వృత్తాంతాన్ని చరిత్రను నిత్యం స్మరిస్తాడో, పఠతి చదువుతాడో, శృణోతి వింటాడో, అవధారయతి వినడమే కాదు మనస్సులో ధారణ చేస్తాడు. మనం వింటున్నాం, ఎన్నో విషయాలు వింటాం, కానీ మనస్సులో ధారణ ఉండదు. చాలా విషయాలు వింటుంటాం కానీ అవి అప్పటికప్పుడే వెళ్ళిపోతూ ఉంటాయి. ఎవడో చెప్పాడంట, మనంతా అదృష్టంతో 2 చెవులు ఇచ్చాడు దేవుడు, ఒకటి వినడానికి, ఒకటి వదిలిపెట్టడానికి. అంటే మనకి రెండో చెవి లేదనుకోండి, ఎవరన్నా కుడివైపు చెప్తే అది ఎక్కడ నిలిచిపోతున్నాయి లోపలే. రెండో చెవి ఉన్నదా కాబట్టి నవ్వుతూ చెప్తారు. రెండో చెవి దేవుడు ఇచ్చింది వదిలిపెట్టేయడానికి అనమాట. ఆ విధంగా శృణోతి అవధారయతిత అంటే తస్య అష్టౌ జన్మాని అసన్మతి అసద్ధర్మోవా. అటువంటి దుర్గతి కానీ 8 జన్మల వరకు దుర్గతి కానీ, అధర్మం కానీ, మనస్సు అవినీతి మార్గంలో, మనసో అసన్మార్గా ఆచరణం అశేష హేయేషు, సమస్త ప్రాపంచిక వస్తువులపై కూడా మమకారం కానీ కలుగు వా మమత్వం నా భవతి ఇది. మరి ఇంత ఆయన పడినటువంటి కష్టాలు తెలుసుకోండి, మనం చాలా జాగ్రత్తగా ఉంటామని. కానీ దురదృష్టాత్తు మనం ఇలాంటివన్నీ ఎప్పుడు తెలుసుకుంటాం? ఈ వయసులో 60లో తెలుసుకుంటాం. అప్పటికి సౌభరి అనుభవించిన కష్టాలని మనం కూడా అనుభవించుంటాం అప్పటికే. ఆ తర్వాత తెలుసుకుంటాం. కానీ మనం చిన్నతనంలో ఇవన్నీ చదవం కదండి, పురాణాలు ఎక్కడ చదువుతాం మన వయసులో. కాబట్టి అంతా అయిపోయిన తర్వాత మనం చూస్తాం సమస్త ప్రాపంచిక వస్తువులపై మమకారం కానీ కలగవు. కాబట్టి ఇప్పుడు ఇంకా మనకి ఏమన్నా కాస్తో కూస్తో జ్ఞానం కలగవచ్చు ఇప్పటికి, ఎందుకంటే ఇవన్నీ చదువుతున్నాం కాబట్టి. ఇది శ్రీ విష్ణు పురాణే చతుర్థంశే యువన అశ్వ సౌభరి వృత్తాంతౌ ఇది ద్వితీయో అధ్యాయ సమాప్త. ఇది శ్రీ విష్ణు పురాణే. ఈ విష్ణు పురాణంలో చతుర్థంశంలో యువన అశ్వ సౌభరి వృత్తాంతాలు అనేటువంటి 2వ అధ్యాయము సమాప్తము. కాబట్టి ఈ విధంగా మనం 2వ అధ్యాయాన్ని కూడా పూర్తి చేసుకున్నాము. మరి ఈరోజు ఎవరన్నా చదివే వాళ్ళు ఉంటే చదవండి, దాంట్లో కొద్దిగా ప్రారంభిద్దాం, సమయం ఉంది కాబట్టి.
మనం దాసం ఎంతవరకు అడిగారు చదవమంటారా? చదువుకున్నాము? 18వ అధ్యాయం 6వ తేదీ మొదటి అధ్యాయములో 24 శ్లోకాలు చదువుకున్నాం. యయేతే భవతో అభిమత న ఏతేషాం సాంప్రతం అప్యాతి. అక్కడి అడిగారు భవతో ఎక్కడి నుంచి చదవాలి? 25వ శ్లోకం చదవండి. మొదటి అధ్యాయము 25వ శ్లోకం. భవతో మొదటి అపి అధ్యాయం. ఉన్నారా? చదివేవాళ్ళు ఒక్క ఉన్నారా? నిమిషం. చదవండి. మొదటి అధ్యాయంలో 25వ 5. భవతో అపి మిత్ర మంత్రి భృత్య కలత్ర బంధు బలకోశాదయ. అక్కడి చదవండి. 25 ఇలా ఉంది సార్. కొంచెం అటు ఇటు ఉండొచ్చు మీరు. తథా పునరపి ఉత్పన్న సాధ్వసః స రాజా భగవంతం ప్రణమ్య. పర్వాలేదు చదవండి. దానికి ముందు ఒకటి చదవండి. భవతో అపి అడిగా బాబుతో అపి మిత్ర మంత్రి భవత్యే కాకిన అభిమితాయ ధ్యేయం. ఏకాకిన అభిమితాయ ధ్యేయం భవతో అపిపుత్ర మిత్ర మంత్రి వృత్య కలత్ర బంధు బల కోశాదయః సమస్తాః కాలేన ఏతేన అత్యంత అతీతః. అడిగాను 24 అయింది. అడిగాను చదవండి. అక్కడి నుంచి 25. తతః పునరపి ఉత్పన్న సాధ్వసః స రాజా భగవంతం ప్రణమ్య పప్రచ్ఛ భగవాన్ నేమ అవస్థితే మయేయం కస్మై దేయేతి తతస్స భగవాన్ కించిత్ అవనమ్ర కందరః కృతాంజలి గోత్ఫ సర్వలోక గురుః అంభోజయో నిరాహ. బ్రహ్మ ఉవాచ నా యది అద్యంత అజస్య యస్య విద్మో వయం సర్వమయస్య ధాతుః న చ స్వరూపం న పరం ప్రభావం న చైవ సారం పరమేశ్వరస్య కళా ముహూర్తాది మయస్య కాలో న అద్విభూతో భూతేః పరిణామ హేతుః అజన్మ నాశస్య సమస్తమూర్తేః అనామ రూపస్య సనాతనస్య యస్య ప్రసాదాత్ అహమచ్యుతస్య భూతః ప్రజా సృష్టికరో అంతకారీ క్రోధశ్చ రుద్రః స్థితి ఏతభూతో యస్మాత్ బ్రేక్ అయిపోతుందండి. వాయిస్ బ్రేక్ అవుతుంది. సరిగా వినపట్లేదు. బ్రేక్ అవుతుందండి. వేరే వాళ్ళు ఎవరన్నా చదవండి పోనీ. అది బ్రేక్ అవుతుంది సరిగా. నెట్ సరిగా ఉండట్లేదు, క్లారిటీ లేదు. వెంకటరమణ గారు మన అడ్మినిస్ట్రేటర్ కొంచెం ఇంటర్ఫీర్ అవ్వండి. అడ్మినిస్ట్రేటర్ గురుగారు చదవండి. ప్రథమోధ్యాయంలో వైవస్వత వంశ వర్ణనం కదండి.
దాంట్లో మొన్న నేను చదివింది ఇప్పుడు 41 నుంచి చదవమంటున్నారు మీరు. అవును, 41 నుంచేనా? 41 కాదండి, 25 నుంచి చదవాలి. 25 25 నుంచా? వరకు ఉన్నది. అంటే వారు చదువుతున్నారు, అది సరిగా వినబట్టలేదండి. వెంకటరామన్ గారు చదువుతున్నారు పాపం. అవును, కానీ ఈ 25లో మాకు ఇది ఉందండి. ఏముంది? చక్షుషాచ అతి బల పరాక్రమో వింశో అభవతు, అలా అది ఉంది నాకు. ఆ? ఆహా, పూర్తి మీరు తేడా ఉందా? సర్లేండి, చతుర్థ ఆయన చదివానండి, రేపు క్లాస్ చేసి. అడిగండి, కాదమ్మా, చదవండి. అట్లా కాదు, ముందు వినండి, ఒకసారి వినండి. ఆ, ఇప్పుడు మనము చదవవలసినది చతుర్థ అంశంలో, అంటే 4వ అంశంలో ప్రథమ అధ్యాయంలో చదవాలి మనం. అంటే పురూరవుని యొక్క జన్మ, రేవతి బలరామయోహ వివాహశ్చ అనేటువంటిది మనం చదవాల్సింది. చతుర్థ అంశంలో 4వ అంశంలో ప్రథమ అధ్యాయంలో చదవలసింది ఎన్నో శ్లోకము? 25వ శ్లోకం. కాబట్టి వేరెవరన్నా చదవండి, వెంకటరామన్ గారు నేను చదువుతున్నారు కదా చదవలేను. పాపం. చదవండి, ఎవరో చదవండి, ఏముంది, పర్వాలేదు. అంటే వారు చదువుతున్నారు, నెట్ సరిగా ఉండట్లేదు, వినబట్టలేదు. పునరపి ఉత్పన్న సాధ్వసః స రాజా భగవంతం ప్రణమ్య ప్రత్య భగవన్నేవం అవస్థితే మయేయం కస్మై దేయేతి తతస్స భగవాన్ కించిత్ అవనమ్రకంధరః అలాగే. కృతాంజలిర్భూత్వా సర్వలోకగురుః అంభోజయో నిరాహ బ్రహ్మోవాచ సహి ఆదిమత్యాంతం యస్య విద్యో వయం సర్వమయస్య ధాతుః న చ స్వరూపం న పరం ప్రభావం న చ ఏవ సారం పరమేశ్వరస్య కళా ముహూర్తాదిమయశ్చ కాలో న యద్విభూతే పరం పరిణామ హేతుః అజన్యనాశస్య సమస్తమూర్తేః అనామ రూపస్య సనాతనస్య యస్య ప్రసాదాత్ అహమచ్యుతస్య భూత ప్రజా సృష్టికరో అంతకారీ క్రోధాచ్చ రుద్ర స్థితి హేతుభూతో యస్మాచ్చ మధ్యే పరస్మాత్ మద్రూపం ఆస్థాయ సృజజో యః స్థితౌ చ యోऽసౌ పురుషస్వరూపీ రుద్రస్వరూపేణ చ యో అతి విశ్వం దత్తే తదానంత వపుః సమస్తం శుక్రాదిరూపే పరిపాతి విశ్వం అర్కేంద్రూపశ్చ తమోహినస్తి పాకాయ యో అగ్నిత్వముపైతి లోకాన్ బిభర్తి పృథ్వీవ పురవ్యయాత్మా చేష్టాం కరోతి శ్వసనస్వరూపీ లోకస్య తృప్తిం చ జలాస్వరూపీ తదాతి విశ్వస్థితి సంస్థితస్తు సర్వావకాశం చ నభస్వరూపీ యసృజ్యతే సర్వకృతాత్మనైవ యపాల్యతే పాలయతా చ దేవః విశ్వాత్మనా సమృతే అంతకారీ పృథక్త్రయస్యాస్య చయో అవ్యయాత్మా యస్మిన్ జగత్యో జగదే తదాద్యో యశ్చాచిత్రో యశ్చాశ్రితో అస్మిన్ జగతి స్వయంభూ స సర్వభూత ప్రభవో ధరిత్ర్యాం స్వాంసేన విష్ణు నృపతే అవతీర్ణః కుశస్తనయా తవ భువం రమ్యా పురీ పురా భూతమరావతీవ సా ద్వారకా సంప్రతి తత్ర చాస్తే స కేశవాంశో బలదేవ నామా తస్మై త్వమేనాం తనయాం నరేంద్ర ప్రయచ్చ మాయాం అనుజాయ జాయాం శ్లాఘ్యో వరో అసౌ తనయా తవేయం త్రిరత్న భూతా సదృశో హి యోగః శ్రీపరాశర ఉవాచ తీరితో అసౌ కమలోద్భవేన భవం సమాసాద్య ప్రతి ప్రజానాం తదక్షరస్వాన్ పురుషాన్ విరూపాన్ అల్పౌజస స్వల్ప వివేక వీర్యాన్ కుశస్థలీం తాం చ పురీం ఉపేత్య
దృష్టాన్యరూపాం ప్రదదౌ సకన్యాం క్షీరాయుధాయ స్ఫటికాచలాభా వక్షస్థలాయ తులధీర్ణే నరేంద్రః ఉచ్చై ప్రమాణామితి తాం అవేక్ష స్వలాంగలాగ్రేణ సాతాలకేతు వినమ్రయామాస తతశ్చ సాపి బభూవ సద్యో వనితా యథా అన్యా తాం రేవతీం రైవిత భూపకన్యాం క్షీరాయుధో అసౌ విధినోపయేమే దత్వా చ కన్యాం స్వరూపో జగామ హిమాచలం వై తపసే ధృతాత్మా ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణు పరత్వ నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే చతుర్థే అంశే ప్రథమోధ్యాయః. దాసం అడియన్ దాసం 27వ శ్లోకము. సారీ 26వ శ్లోకం చదవండి ఒకసారి. పునరప్పి ఉత్పన్న సాధ్వస, అది చదవండి ఒకసారి. పునరప్పి ఉత్పన్న సాధ్వస. పునరపి ఉత్పన్న సాధ్వసః స రాజా భగవంతం ప్రణమ్య పప్రచ్ఛ భగవన్నేవ మయావస్థితే మయేయం కస్మై దేయేతి తతస్స భగవాన్ కించిత్ అవనమ్రకంధరః కృతాంజలిర్భూత్వా సర్వలోక గురుః అంభోజయో నిరాహ. ఇక్కడ చదివేటప్పుడు ఇది వచనం కాబట్టి మీరు అంటే కొంచెం వచనంలాగే చదువుదాం. అంటే శ్లోకంలా చదివే తప్పలేదు. ఎలా చదవాలంటే పునః అప్పి ఉత్పన్న సాధ్వస స రాజా భగవంతం ప్రణమ్య పప్రచ్ఛ భగవన్ ఏవం అవస్థితే మయేయం కాదండి మమేయం కస్మై దేయేతి మమేయం కస్మై దేయేతి తతః స భగవాన్ కించిత్ అవనత కంధరం. అవనత అంటే వంగడం అండి, అంటే తల వంచి అని అర్థం. అవనత కంధరం కృతాంజలి భూతం సర్వలోక గురుః అబ్జయోని ఆహా. సర్వలోక గురుః అబ్జయోని అంటే పద్మ సంభవుడు. అబ్జయోని ఆహా అంటే సర్వలోక గురువు అయినటువంటి ఆ పద్మ సంభవుడు అంటే బ్రహ్మ కొద్దిగా మెడవంచి చేతులు జోడించి ఉన్న రైవతకునితో ఇలా చెప్పాడు. తతః స భగవాన్ కించిత్ అవనత కందరం అంటే తల వంచి ఉన్నటువంటి ఆ రాజుతో ఇలా చెప్పాడు. రైవతకునితో కృతాంజలి భూతం సర్వలోక గురుః అబ్జయోని ఆహా అంటే పలికాడు అని అర్థం అండి. అబ్జయోని అంటే బ్రహ్మ పలికాడు. ఆ తర్వాత శ్లోకం చదవండి. అహ్యాది మధ్యాంతమజస్య యస్య విద్మో వయం సర్వమయస్య ధాతుః. ఇప్పుడు కరెక్టే. నహి ఆది మధ్య అంతం. నహి అంటే లేదని, ఏమిటి లేదు? ఆది మధ్య అంతం అంటే ఆది మధ్య అంతం లేనివాడు. అజస్య అజుడు అంటే జన్మంటూ లేనటువంటి వాడు, మనలాగా పుట్టుట గిట్టగా లేనటువంటి వాడు. యస్య విద్మో. ఇప్పుడు చాలా చక్కగా చదివాడు అనమాట. తర్వాత 31వ శ్లోకం చదవండి. 31. చేష్టాం కరోతి అడియన్. అది కాదు, అంతకు ముందుది చక్రాది రూపి పరిపాతి విశ్వం. ఇప్పుడు కరెక్టే చదివారు. ఇప్పుడు ఇందాక శుక్ర అన్నారు. శుక్ర